భారతదేశ వ్యాప్తంగా యువతలో చైతన్యం ఎలా ఉన్నది? యువత ఈరోజు ప్రభుత్వం మీద తిరుగుబాటుకు సిద్ధమైంది. జెన్జీ యుగంలో మేము ఉన్నాం. ఈ ప్రభుత్వం యువతకి అన్యాయం చేస్తుందని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ యువత ఈరోజు ఉద్యమ బాట పట్టిని, ఢిల్లీ బాట. ఈ ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాలను తీసుకొని ఆందోళనకారులపై ఏదైతే ఎన్ఎస్సి అనేటటువంటి చట్టాన్ని ఈరోజు ప్రయోగిస్తుంది, జాతీయ భద్రతా చట్టం. ఈ చట్టం మీద ఎవరైనా కేసులు నమోదయ్యి ఉంటే వాళ్ళకి ఎటువంటి కేసుకి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా, ఎటువంటి కేసుని వాళ్ళ మీద నమోదు చేయకుండానే ఈ చట్టం కింద ఎవరినైనా తీసుకొని 12 రోజులు మినిమం నుంచి మ్యాక్సిమం 12 నెలల పాటు నిర్బంధించే అవకాశం, అంటే సంవత్సరం పాటు జైల్లో మగ్గేలాగా చేయొచ్చు. అలాంటి కఠినమైన చట్టాన్ని ఏదైతే అవలంబించబోతా ఉంది, ఆందోళనలో పాల్గొన్న వారి పాస్పోర్ట్లు కూడా రద్దు చేయబోతా ఉంది. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని చెప్పి ముంబై పోలీసులు ఆల్రెడీ యువతకు చెప్తా ఉన్నారు. విద్యార్థులను ఆందోళన వైపు వెళ్ళనివద్దని చెప్పి వర్సిటీల వీసీలకు ఏఐయు లేఖ రాసింది ఆల్రెడీ. ఇక్కడ గురువారం బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ వద్ద సిజేపీ మద్దతుదారులన్న, అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఈరోజు ఈ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీయే కాదు, యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాజీనామా డిమాండ్ దాకా వెళ్తామని చెప్పి ఏదైతే సిజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు చెప్పినటువంటి పరిస్థితి. 152 సార్లు పరీక్షా పేపర్ లీక్ అయినాయంటే 10 సంవత్సరాల్లో. మరి ఎక్కడున్నాం మనం చెప్పండి. కానీ ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే, ఇదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతా ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోగా ఏమంటారు కేంద్ర ప్రభుత్వం? మిమ్మల్ని ఉక్కుపాదం మోపి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపలేస్తాం, కేసులు కూడా పెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఈ చట్టం కింద ఏదైతే అరెస్ట్ చేస్తే 12 రోజులు మినిమం, మ్యాక్సిమం సంవత్సరం పాటు జైల్లో ఉంటారని చెప్పి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక పక్క అయితే, ఆంధ్రప్రదేశ్లో ఉపము అనే ఒక ఆయన ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి. ఆయన ఉండేది తెలంగాణ మాదాపూర్లో. ఆయన అక్కడ కోడి చెరువు కబ్జా కేసు కూడా, అంటే కేసు పెట్టలేదు అనుకోండి, తెలంగాణ ప్రభుత్వం పెట్టలే, బట్ కోడి చెరువు కబ్జా కేసు చేశాడనేది క్లియర్గా మనకి విత్ ఆధారాలతో వచ్చింది. ఈయన ఏం చెప్తాడు? విద్యార్థుల ఆందోళన విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు. నిన్న ఎక్స్లో స్పందించాడంట. ఈ ఉద్యమం అంట విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందంట. ఎవరు విచ్ఛిన్నకర శక్తులు? చదువుకునేటటువంటి విద్యార్థులు, ఏదైతే చదువుకొని ఉద్యోగాలు రానటువంటి యువత, వీళ్ళందరూ మీ దృష్టిలో విచ్ఛిన్నకర శక్తులా? అంటే ఈరోజు ఢిల్లీలో ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఏదైతే యువత అంతా, మీకు భారతదేశంలో ఉన్న యువత అంతా మీకు విచ్ఛిన్నకర శక్తులా? లేదంటే రాజకీయ పార్టీలు ఒకవేళ దాని వెనకాల వాళ్ళకి మద్దతు తెలిపారనుకోండి, వాళ్ళందరూ విచ్ఛిన్నకర శక్తులా? విద్యార్థుల ఆందోళనతో మొదలైన ఒక నిరసన పెద్ద రాజకీయ ఎజెండాగా కలిగిన విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి చేరి క్రమబద్ధంగా దారి మళ్లిందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి ప్రజా ఉద్యమానికి, దేశ వ్యతిరేక విచ్ఛిన్నకర ప్రయోజనాల కోసం దారి మళ్లిన ఉద్యమానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ఇప్పుడు అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఏమన్నా దేశ విభజన ఏమన్నా కోరుకున్నారా? మీరు కదా దక్షిణ భారతదేశం వాళ్ళని ఎన్డీఏ కుక్కల్లాగా చూస్తుంది, భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కల్లాగా చూస్తుంది అని చెప్పి మాట్లాడింది మీరు కదా. మీరు కదా దేశద్రోహి, మీరు కదా దేశ విచ్ఛిన్నకర శక్తి. యువత మీకు విచ్ఛిన్నకర శక్తి? విద్యార్థులు నిరసన వెనక ఉన్న ఆందోళనను నిజాయితీగా అంగీకరించాలి. కానీ యువతలో అసహనానికి కేవలం పరీక్షలే కాదు, నిరుద్యోగం, భవిష్యత్తు గురించిన అభద్రతా భావం కారణమే. మరి మీలాంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే అభద్రతా భావం రాక ఏమవుతుంది? మీలాగా వాళ్ళు ఏమైనా రెచ్చగొట్టారా? చెప్పులు తీసుకుందానండి, పేకలు బిసికి చంపేయండి, నా డాషుల్లారా ఒక్కొక్కరిని తోలు తీస్తా, తాడు తీస్తా అని చెప్పి యువత ఏం చెప్పట్లేదు కదా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడిగారు. వాళ్ళు ఏమడిగారు? విద్యాశాఖ మంత్రి రాజీనామా అడిగారు. సో ఇక్కడ మీరు ఏమంటున్నారు? వాళ్ళని విచ్ఛిన్నకర శక్తులు, వాళ్ళు హిందూ విశ్వాసాలని, ఏదైతే శ్రీరాముడిని అవమానిస్తున్నారు అంటున్నారు. సార్, ఎవరైనా అవమానిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఎవడవుద్దంటలా. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్తా ఉన్నా, మీకంటే దేవుణ్ణి అవమానించిన ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? దీపారాధన కుండీలో మీ నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడని చెప్పారు. ఎంతకంటే ఇంకా దుర్మార్గమైనటువంటి కుటుంబం ఏమైనా ఉంటుందా? అయోధ్యకి 1,00,000 లడ్లు పందికోవతో కలిపి పంపించారని చెప్పారు. మెట్లు గడికి డ్రామాలు ఆడారు, బీఫ్ తిన్నారు మీరు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నారు మీరు. ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకొని మీరు ఈరోజు హిందూ ఎప్పుడు మారారు? ఏ డేరా బాబా దగ్గర మారారు? లేదంటే ఏమన్నా నిత్యానంద స్వామి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మారారా? వేరే కంట్రీలో ఉంటున్నాడు కదా ఆయన. మీరు ఎలా మాట్లాడితే
అసలు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అతి పెద్ద విషపు పురుగులు ఎవరన్నా ఉన్నారంటే అది మీరు చంద్రబాబు నాయుడు గారు. విష పురుగులు మీరు. మనుషులు బతికుండగానే వాళ్ళ మీదకెక్కి కరిసి రక్తం పీల్చేటటువంటి విష పురుగులు మీరు. ఈరోజు యువత అక్కడ ఏదైతే నిరసన వ్యక్తం చేస్తా వాళ్ళ హక్కుల గురించి అడుగుతా ఉంటే మీరు ఈరోజు వాళ్ళ మీద మాట్లాడుతున్న మాటలు నిజంగా షేమ్. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం. మీరేమో సైకిల్ చైన్లు తీసుకొని హాకీ రాడ్డులు తీసుకొని కొట్టండి మీరు మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడ కొట్టమని మాట్లాడలేదే. అయ్యా రాజీనామాలు అడిగారు. మీలాగా రెచ్చగొట్టి బైక్ సైలెన్సర్లు తీసుకొని రచ్చ చేసి కొట్టమని ఎక్కడ వాళ్ళు చెప్పాలా, పేకలు వీసుకు చంపేయమని చెప్పాలా. కనీసం మానవత్వంగా మనుషుల్లాగా ప్రవర్తించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అభిమానులు అడుగుతా ఉన్నారు. యువత దయచేసి ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని నమ్మి నట్టేట మునిగారు. తస్మాత్ జాగ్రత్త. మీరంతా విచ్ఛిన్నకర శక్తులంట. ప్రశ్నించేవాడు విచ్ఛిన్నకర శక్తి అంట. ప్రశ్నించేవాడు దేశద్రోహి అంట. ప్రశ్నించేవాడు ఈరోజు హిందూ మత వ్యతిరేకంట. ఇది మన ఉపము గారు ఇస్తున్నటువంటి అతి పెద్ద గొప్ప సందేశం.